హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఫ్లఫీ చీజ్ ఆమ్లెట్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇది ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బావుంటుందండి. ఇక్కడ ముందుగా నేను ఒక 3 ఎగ్స్‌తో ఈ ఆమ్లెట్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ 3 ఎగ్స్‌ని ఒక బౌల్‌లో ఇలా బ్రేక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారాన్ని మాత్రమే యాడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకి కారం, ఒక హాఫ్ టీ స్పూన్‌కి కొద్దిగా తక్కువ సాల్ట్ అనేది వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ బ్లెండర్‌తో మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది బ్లెండింగ్ ప్రాసెస్ అనేది. పైగా ఎగ్ ఆమ్లెట్ కూడా చాలా ఫ్లఫీగా, టేస్టీగా వస్తుందండి. మీరు ఏమి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోనవసరం లేదు. ఇలాగా ఈ ఎలక్ట్రిక్ బ్లెండర్‌తో ఒక 2-3 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలండి ఈ ఎగ్స్ అన్నిటిని. అలా అయితే చాలా స్మూత్‌గా, ఫ్లఫీగా చాలా బావుంటుందండి ఆమ్లెట్ తిన్నప్పుడు. మీ దగ్గర ఈ ఎలక్ట్రానిక్ బ్లెండర్ లేకపోయినా మీరు స్పూన్‌తోనైనా, బీటర్‌తోనైనా ఈ ఎగ్స్‌ని బ్లెండ్ చేసుకోవచ్చండి. ఒక 5-6 మినిట్స్ అయినా చాలా ఫాస్ట్‌గా బ్లెండ్ చేసుకున్నారంటే ఆమ్లెట్ అనేది మంచిగా వస్తుందండి ఫ్లఫీగా. ఇలా ఎగ్స్‌నంతా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక పాన్ పెట్టేసి ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్‌నంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్‌కి సరిపడేంత ఈ ఎగ్‌ని బీట్ చేసుకున్న ఎగ్‌ని దీంట్లో వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ వేడయిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ ఆయిల్‌లో వేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్‌నంతా ఉడకనివ్వాలండి ఒక సైడ్. ఈ గ్యాస్ ఫ్లేమ్ అనేది కంప్లీట్‌గా సిమ్‌లోనే పెట్టుకొని చేసుకుంటే ఆమ్లెట్ అనేది ఎక్కువగా మాడకుండా మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఒక సైడ్ మెల్లిగా ఇంకొక సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలండి. ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని మనకి చీజ్ స్లైసెస్ ఉంటే చీజ్ స్లైసెస్ లేదా మోజరెల్లా చీజ్ ఉన్నా ఏదైనా వేసుకోవచ్చండి. ఇక్కడ ఒక చీజ్ స్లైస్‌ని ఇలా ఒక సైడ్‌కి ఆమ్లెట్‌లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి చీజ్ అంతా కవర్ అయ్యేలాగా. ఇప్పుడు ఈ ఆమ్లెట్‌ని 2 సైడ్స్‌లా మంచిగా మళ్ళీ చీజ్ మెల్ట్ అయ్యేలాగా కాల్చుకోవాలండి. అంతే చాలా సింపుల్‌గా
మనకి చీజ్ ఆమ్లెట్ అనేది రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే సేమ్ మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ని కూడా వేసుకుందాం. మళ్ళీ ప్యాన్ పైన ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ని మంచిగా ప్యాన్ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. దీన్ని ప్యాన్ అంతా అయ్యేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్యాన్ పైన మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈ ఆమ్లెట్ అనేది కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఇలా మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొద్దిగా టైం పడుతుందండి. ఇప్పుడు మనం మెల్లిగా టర్న్ చేసుకుందాం. ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలండి. చూసారా ఎలా ఫ్లఫీగా వచ్చిందో? ఆమ్లెట్ అనేది చాలా పొంగుతుందండి. ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ చీజ్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మధ్యలోకి ఇలా టర్న్ చేసుకుందాం, చీజ్ కవర్ అయ్యేలాగా. ఈ ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా ఉందండి. ఇప్పుడు మళ్ళీ రెండు సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి, ఈ చీజ్ మెల్ట్ అయ్యేలాగా. ఇలా టర్న్ చేసుకుంటూ ఈ చీజ్ అంతా మెల్ట్ అయ్యిందండి. ఇలా స్పాచులాతో మీరు కనుక ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే ఈ ఆమ్లెట్ అనేది మంచిగా కాలుతుందండి. ఇది చాలా ఫ్యాట్గా ఫ్లఫీగా ఉంది కాబట్టి. అంతే అండి, ఇది మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీ అయిన స్నాక్ చీజ్ ఆమ్లెట్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ చీజ్ ఇష్టమైన వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఇలాగ ఎప్పుడైనా తినొచ్చండి. చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఫ్లఫీ చీజ్ ఆమ్లెట్ ఈ వీడియోలో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.